నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైనా సరే ఇది బ్లడ్ వెజల్స్‌ని డైలేట్ చేయడానికి పనికొస్తది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలోనే ఉంటుంది, తయారవుతుంది. ఇంకా బయట నుంచి కూడా మనకు ఫుడ్స్ ద్వారా, డైట్ ద్వారా పెరుగుతది. నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వలన మనకు మన అంగం దగ్గర ఏవైతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంగం భావించండి. ఓకే. ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి డైలేట్ అవుతాయి, పెద్దగవుతాయి. దానివల్ల బ్లడ్ రష్ అయ్యి వెళ్తుందనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ ఒకవేళ తక్కువ అయిపోతే అంటే అక్కడ అన్నీ నేరో అయిపోతాయి బ్లడ్ వెజల్స్. దానివలన అక్కడ బ్లడ్ దూసుకెళ్ళదు, అంగం గట్టిగా కాదు. అయితే నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైనా సరే మంచిగా ఉండాలంటే మీరు డైట్ మంచిగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు డైట్‌లో ఏంటి పుచ్చకాయ ఉంది. వాటర్ మిలన్‌లో నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఉంటది. అలాగే మీరు పోమోగ్రానేట్ అంటే దానిమ్మ పండు. అలాగే వాల్‌నట్ ఉంటుంది. బాదాం, ఆల్మండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏందంటే అందులో ఎల్-ఆర్జినిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. ఈ ఎల్-ఆర్జినిన్ కంటెంట్ ఏందంటే మళ్ళీ అందులో కన్వర్ట్ అవుతుంది నైట్రిక్ ఆక్సైడ్‌లో. ఇలాంటిది ఈ ఫాలో అవుతాయి ఈ పాత్ మనకు నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది. సో, ఇది ఎందుకు సింపుల్ బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలంటే నైట్రిక్ ఆక్సైడ్ మంచిగా ఉండాలి బాడీలో. ఒకవేళ అది డెఫిషియన్సీ అయిపోతే తగ్గిపోతే మీ బ్లడ్ అక్కడ వెళ్ళదు, అక్కడ అంగం గట్టిగా పడదు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నైట్రిక్ ఆక్సైడ్. డ్రింకింగ్, స్మోకింగ్, పాన్, జర్దా, గుట్కా ఇవన్నీ వాడే వాళ్ళ సెక్స్ లైఫ్ చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేరు. వాళ్ళకేమనిపిస్తదంటే మేము వాడుతున్నాం గదా! వస్తదన్నట్టు. కానీ ఎంత అడిక్ట్ అవుతారంటే అది వదలలేరు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ భార్యని, వాళ్ళ భాగస్వామిని సాటిస్ఫై చేయలేరు. చాలా దారుణమైన పరిస్థితి. చిన్న ఏజ్‌లోనే టాబ్లెట్‌లకు అలవాటు పడుతున్నారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు ఇంకా ఇబ్బందులవుతున్నాయి. కానీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు గూడా ఈ గుట్కాలు వదలట్లేదు, సిగరెట్స్ వదలట్లేదు, మందు వదలట్లేదు. మరి ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాయి. అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి ఉండడం వలన ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తది. ఎక్కువగా అవుతూ ఉంటది. అందుకే ఏందంటే ఇవన్నీ చెడు అలవాట్లు వదిలేయడమే బెటర్. ఇవన్నీ వాడుతూ ఉంటే ఈ అలవాట్లు పెట్టుకొని ఇవన్నీ వాడుతుంటే కెమికల్స్ పోయి ఇంకా టాక్సిన్స్ మీ బాడీలో జమ అవుతూనే ఉంటాయి. మీకు ఇంకా రాబోయే రోజుల్లో బ్లాకేజెస్ కూడా వస్తాయి బ్లడ్ వెజల్స్‌లో. దాని వలన ఇంకా అంగం గట్టిపడడం మానేస్తదది. ఇంకా చిన్నగా అయిపోతది, ష్రింక్ అయిపోతది. అది ఉండడం వలన ఏంటంటే మీరు మీ ఆహ్, సెక్స్ లైఫ్‌ని మంచిగా ఎంజాయ్ చేయలేరు. దాని వలన ఏమవుతుందంటే మీకు ఏదైతే ఆర్గాజమ్ టైమింగ్ ఉంటుందో అది కూడా తక్కువైపోతది. మళ్ళీ మీకు మీ ఇమ్యూనిటీ పవర్ తక్కువైపోతది. వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మీరు హెల్తీగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లన్నీ మానేస్తేనే బెటర్. స్పెర్మ్‌లో ఎప్పుడైనా సరే చూడండి పిల్లలు అవ్వట్లేదంటే నార్మల్లీ సెమెన్ అనాలిసిస్ అబ్బాయిలు చేస్తారు. సెమెన్ అనాలిసిస్‌లో 3 చూస్తారు. ఒకటేమో స్పెర్మ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏంటి? అది ఆహ్, అంటే మంచిగా మొటిలిటీ ఎక్కువ ఉందా లేదా అని అట్లా మొటిలిటీ చూస్తారు దాన్ని. ఇంకోటేమో నార్మల్, అబ్‌నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి అందులో. నార్మల్ అంటే దానికొక హెడ్, నెక్, టెయిల్ ఉండాలి. అది ఒకవేళ 2 తోకలున్నాయి, ఒక హెడ్ ఉంది, అది ఉందంటే అది అబ్‌నార్మల్ స్పెర్మ్స్. అలాగే ఏంటంటే ఇంకోటి ఇది నార్మల్ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉండాలి. అబ్‌నార్మల్ తక్కువుంటే నడుస్తది. కానీ నార్మల్ 80% అట్‌లీస్ట్ ఉండాలి. మన మెడిసిన్స్‌తో ఒకవేళ ఎవరికైనా అబ్‌నార్మల్ ఎక్కువుంటే అది చేంజ్ అయిపోయి నార్మల్ ఎక్కువైపోతాయి. అలాగే ఇంకోటేమంటే మొటిలిటీ. మొటిలిటీ అంటే స్విమ్ అయ్యి జప్ వెళ్ళిపోవాలి వాళ్ళు. ఒకవేళ ఒకవేళ అది ఒకటే జాగాలో ఉన్నాయి అని చనిపోయినాయి అదంటే ఇమ్మొటైల్ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడదు. అయితే ఇది క్వాలిటీ. ఇంకోటి క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? ఆలిగోస్పెర్మియా అంటే తక్కువ స్పెర్మ్స్. మంచిగా ఎక్కువగా నార్మల్‌గా ఉంటే ఆ స్పెర్మ్స్ నార్మోస్పెర్మియా అంటారు. యూజువల్లీ ఏంటంటే ఆలిగోస్పెర్మియా అంటే తక్కువ. తక్కువ అంటే ప్రెగ్నెన్సీ నిలబడదు. అందులో గూడా మళ్ళీ చాలా టెరాటోజోస్పెర్మియా అంటారు. అంటే ఆ అబ్‌నార్మల్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ ఎక్కువగా ఉంటాయి అబ్‌నార్మల్. ఇలాంటి వివిధ రకాలవి ఉంటాయి. అందుకే ఇవి నార్మల్‌గా ఉండాలంటే మీరు మంచిగా అలవాట్లో మీరు ఒక యూజువల్లీ ఆహ్, వాల్‌నట్స్ ఏవైతే ఉంటాయి చూడండి. అది పెట్టుకోవాలి మీ అలవాట్లో. అది వాడితే మీకు ఎక్కువగా అక్కడ ఎల్-ఆర్జినిన్ అనే కంటెంట్ ఉంటుంది అందులో. దానివలన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువవుతాయి. సో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటేనే నార్మల్ ఇండివిడ్యువల్స్‌లో అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ డామినేట్ చేయాలి. ఒకవేళ టెస్టోస్టెరాన్ తక్కువుందంటే రాదు. మీకు ఎరెక్షన్స్ రావు, గట్టి రాదు, స్పెర్మ్స్ తయారవ్వు, ఏమవ్వవు. ఇదంతా రిలేటెడ్ అదొక్కటి కింగ్ ఆఫ్ హార్మోన్స్ అంటారు దాన్ని. అందుకే హీరో హార్మోన్ అంటారు దాన్ని. సో, టెస్టోస్టెరాన్ హార్మోన్
మంచిగా నార్మల్ లెవెల్స్‌లో ఉంటేనే వివిధ రకాల ల్యాబ్‌లో వివిధ రకాల రీడింగ్స్ ఇస్తారు దానివి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ ఉన్నట్లు మీరు చూసుకోండి. ఎప్పుడైనా లోవర్ సైడ్ ఉండకూడదు. అది మిడిల్ సైడ్ ఉండాలి. అది చూడండి. ఎవరికైనా ఇబ్బందొస్తే మేము టెస్టోస్టెరాన్ బూస్టర్స్ లాంటి మెడిసిన్స్ ఇస్తాము. నేచురల్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మనకు క్వాలిటీ, క్వాంటిటీ 2 స్పెర్మ్స్ మేము పెంచుతాం.